హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా సార్ వాళ్ళ రిలేటివ్స్ వస్తే బయటకు వెళ్దామని చెప్పేసి కోర్మంగ్లా స్ట్రీట్ ఫుడ్ మీ అందరికి తెలిసే ఉంటుంది బెంగళూరులో. అక్కడికి వెళ్దామని బయలుదేరాం, బట్ చాలా లేట్ అయిపోయింది మాకు. బట్ ఈ టైంలో చూస్తే చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో. బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్. బట్ లేట్ నైట్ అయినా పర్లేదు అని చెప్పేసి మేమైతే ఇక బయలుదేరాం క్యాబ్ బుక్ చేసుకొని. ఇటు వెళ్ళే రూట్లో కొన్ని 3 or 4 సిగ్నల్స్ ఉంటాయి. ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఎట్లాగో తప్పించుకొని కొంచెం అనుకున్న టైంకి అయితే రీచ్ అయిపోతున్నాం. ఈ ట్రాఫిక్ తప్పించుకొని ఎలాగోలా రీచ్ అయ్యాం. అది చూడండి, నెక్సెస్ కోర్మంగ్లా. ముందైతే మాల్కి వెళ్దాం అనుకున్నాం. ఈ మాల్కి దగ్గరలోనే ఉంటుంది స్ట్రీట్ ఫుడ్. మా గ్యాంగ్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. రాగానే ఇక చిన్నపిల్లల గేమ్స్ దగ్గర వచ్చి ఆడుకుంటున్నారు చూడండి, చిన్నపిల్లల్లాగా. మాకు ప్లే జోన్ కార్డు ఉంది, ఇక దాన్ని యూజ్ చేసుకొని కొన్ని గేమ్స్ ఆడుకొని ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే గేమ్స్ దగ్గర ఇక్కడ చూస్తే మా సారు సిద్ధు కలిసి ఏదో కుస్తీ పడుతున్నారు బాల్ గేమ్లో. ఇక్కడ టాలెంట్ చెక్ చేసుకుంటున్నాడు మా సిద్ధు. మీరంతా ట్రై చేస్తే నేను ఎందుకు ట్రై చేయకూడదని చెప్పేసి మా నాన్నగాడు పోటీ పడ్డాడు. కానీ పాపం అదే లెవెల్ రీచ్ అవ్వాల్సి వచ్చింది. 23 గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక లేట్ అయిపోతుందని చెప్పేసి కోర్మంగ్లా స్ట్రీట్ ఫుడ్కి వెళ్దామని చెప్పి ఇక స్టార్ట్ అయ్యాము. ఇక మధ్యలో ఇక ఫుడ్ ఒకటి కనిపించింది. చూస్తుంటేనే క్రేవింగ్స్ అనిపిస్తున్నాయి. బట్ స్ట్రీట్ ఫుడ్కి వెళ్తే ఏం తినలేమని చెప్పేసి ఇక్కడ ఏమి ఆర్డర్ పెట్టుకోలేదు మేము. చూడడానికి ఎంత డెలీషియస్గా కనిపిస్తున్నాయో. మా టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, కానీ మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా కేఎఫ్సీని ట్రై చేస్తాం మ్యాక్సిమం. మిగతా వాటిలో ఒక్కొక్కసారి ట్రై చేసాం కానీ బట్ అవి ఎంత టేస్ట్ అనిపించలేదు. బట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ తిని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కింద అంతా తిరిగి ఇక పైకి వచ్చాక ఈ ఫుడ్ కనపడగానే క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోయి ఫస్ట్ అయితే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటారు. చూడ్డానికి కూడా బాగా డెలిషియస్గా కనిపిస్తాయి ఇవి. ఇదిగో చూడండి ఎట్లా తింటున్నారు. ఎప్పుడు రష్గానే ఉంటుంది మాల్. ఫైనల్లీ మాల్ నుంచి బయటకైతే వచ్చేస్తున్నాం. చూడండి ఇక టైం కూడా అయిపోతుంది, మాల్ క్లోజింగ్ టైము. ఇక ఈ రోడ్డు క్రాస్ చేస్తే అటు సైడు కోర్మంగ్లా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి లైటింగ్ చూసారా ఎంత బాగా పెట్టారు స్ట్రీట్ అంతా. ఇవాళ సాటర్డే సండే కాదు కాబట్టి అంత రష్ లేదు. బట్ ఓకే, బట్ చూడ్డానికి అయితే స్పేస్ అయితే లేదు. ఈ స్ట్రీట్ ఫుడ్ ఓన్లీ రంజాన్ అప్పుడే పెడతారు, అందుకే ఇక ఫుల్ రష్గా ఉంటుంది ఇక్కడ నాన్ వెజ్ అన్ని టైప్స్ దొరుకుతుంది. క్యామల్, బీఫ్, రకరకాలు ఉన్నాయి ఇక్కడ. ఏది నచ్చితే అది తినొచ్చు. జ్యూసెస్ చూసారా, జ్యూసెస్, ఫలూదా, రోజ్ మిల్క్. మేమైతే ఫస్ట్ హలీం ట్రై చేద్దామని చెప్పేసి హలీం ట్రై చేసాము. ప్యారడైజ్ బిర్యానీ దాంట్లో చాలా అంటే చాలా బాగుంది, వెరీ టేస్టీ. మా వాళ్ళకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూసారా వీడు కాల్చుతుంది ఏంటో తెలుసా, క్యామల్. ఇంతవరకు మేమైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు క్యామల్, బట్ ఒకసారి ట్రై చేద్దాం అని అనుకున్నాం. బట్ చూద్దాం లాస్ట్లో. ఈ గల్లీ చూసారా ఎంత రష్ ఉందో, అసలు నిలబడడానికి స్పేస్ లేదు. అయినా కూడా ఆడే నిలబడి తింటున్నారు. నేనైతే వీడియో తీసుకోవడానికి కూడా స్పేస్ లేదు అక్కడ. ఇక మా వాడు నాని తీసుకొని నేను తీస్తాను ఆగని చెప్పేసి తీశాడు. అప్పటికి జనాలు చాలామంది ఉన్నారు అక్కడ. ఇంకా మాకు వద్దులేరా స్వామి అని వచ్చేసాం బయటికి. స్నాక్ ఐటమ్, చికెన్, మటన్తో చేసిన రకరకాల ఫుడ్ అంతా ఇక్కడే ఉంది. చూసారా ఎట్లా కాలుస్తున్నారు పెనాల మీద. రోజ్ మిల్క్, మటను, బీఫ్ చూడ్డానికి అయితే డెలీషియస్గా ఉన్నాయి. మేమైతే క్యామెల్ ట్రై చేద్దాం అనేసి అనుకున్నాం. బట్ చెప్పాము, ఆర్డర్ అయితే ఇచ్చాము. చూడాలి వాడు ఎట్లా ఇస్తాడో, అసలు ఎట్లా ఉంటుందో టేస్ట్ అని చాలా వెయిట్ చేసాము క్రేవింగ్స్ తోటి. బట్ ఫస్ట్ తింటున్నాం కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు క్యామెల్ ఎట్లుంటుంది ఏంటి అనేసి. బట్ చాలా అంటే చాలా బాగుంది క్యామెల్. ఒక ప్లేటే తీసుకున్నాము, బట్ చాలా బాగుంది, ఉప్పుగా.
ఇక అంతా చూసేసి ఇక్కడ ఏం సెట్ అవ్వదు మనకని చెప్పేసి లాస్ట్కి ఇక ఎంపైర్కి వెళ్ళిపోయాం. ఎంపైర్ రెస్టారెంట్కి చక్కగా ఫుడ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిందామని చెప్పేసి బయలుదేరి ఇక మా వాళ్ళు ఇక బుక్ చదివినట్టు ఇక మెనూ చూడడం స్టార్ట్ చేశారు. ఏవేవో చూశారు కానీ ఫైనల్గా బిర్యానీ ఆర్డర్ పెట్టారు. తలా ఒక బుక్ పట్టుకున్నారు చూసారా. ఇక మేము ఇచ్చిన ఆర్డర్ కూడా వచ్చేసింది చూసారా. బిర్యానీ 2 plates ఫుల్ బిర్యానీ చెప్పేసాం మేము. ఇక లాగిచ్చేద్దాం అనుకున్నాం కానీ మిగిలింది 2 plates బిర్యానీ. 4 members కూడా మేము తినలేకపోయాము. స్టమక్ ఫిల్ అయిపోయింది. బట్ ఎంపైర్ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు అక్కడే ట్రై చేస్తాం. ఇక్కడ చూసారు ఇక మేము రెస్టారెంట్ అయిపోయింది. ఒక పాన్ వేసుకున్నాము వచ్చేసాం బయటికి. ఇక్కడ చూస్తే అన్ని పబ్బులే వెళ్ళేదారిలో. ఇక పబ్స్ చూసుకుంటా వెళ్తూ ఉన్నాం. చూసారా ఎంత డిజైన్గా చేశారు. ఇక్కడ తెలుగు పబ్స్ కూడా ఉంటాయి. బట్ మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు, వెళ్ళలేదు కూడా. ఇక స్ట్రీట్ అంతా ఒక రౌండ్ వేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక మేము కూడా ఈ లైటింగ్స్ అవన్నీ చూసుకుంటూ బయలుదేరిపోయాం ఇంటికి. బట్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 1 అయింది. ఈ టైంలో మేము బస్ కోసం అని రోడ్డుకి వెళ్తున్నాం. బట్ ఇక్కడ 24 hours ఉంటుంది. బట్ చూడాలి మాకు బస్ దొరుకుతుందా లేదా అనేసి. చూసారా ఇక్కడ రంగురంగుల ప్రపంచం ఇదంతా. బయట అంతే ఉంది, లోపల అట్లాగే ఉంటుంది. ఫైనల్గా రోడ్డుకి అయితే చేరుకున్నాం కానీ స్టాప్కి. బట్ మా రూట్కి వెళ్ళే బస్సెస్ అయితే మాకు దొరకలేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక చూసారా మా వాళ్ళు ఎట్లా వెయిట్ చేస్తున్నారో బస్ కోసం. ఇంక అటు చేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇక క్యాబ్లో వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.